హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రజెంట్ నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసి ఒక 2 వీక్స్ అయితే అయిపోయింది. సో నేను ఎందుకు అప్లోడ్ చేయలేదు ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక పెద్ద రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఈ రైడ్ మినిమం 10,000 నుంచి 12,000 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో నేనైతే 12 జ్యోతిర్లింగాల రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ నుంచి మ్యాక్సిమం 2 డేస్కి ఒక వీడియో అన్నా లేదా డైలీ ఒక వీడియో అన్న అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను ఈ రైడ్కి సంబంధించి కొన్ని థింగ్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను. అవి ఏమేమి ప్యాక్ చేసుకున్నానా ఏంటా అనేది నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను ఏంటి అనేది కూడా మీకైతే చెప్తాను. నేను తీసుకెళ్లే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉండయి అనమాట. సో మెయిన్ వచ్చేసి హెల్మెట్ ఇది నేను తీసుకుని ఆల్మోస్ట్ ఒక 1 year అయితే అయిపోయింది. సో పెట్రోల్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఒక 5 లీటర్ క్యాన్ అయితే తీసుకున్నాను. అది కాక నా ట్యాంక్ కెపాసిటీ కూడా 5 లీటరే కాబట్టి దేనికైనా మంచిదని ఒక 5 లీటర్ క్యాన్ అయితే తీసుకొని వచ్చాను. కొత్తగా మొబైల్ హోల్డర్ అయితే పెట్టించాను. సో ఈసారి అయితే ఒక 2500లో మంచి బోబో మొబైల్ హోల్డర్ అయితే పెట్టించాను. ఎందుకంటే ఇప్పటికి ఆల్మోస్ట్ తక్కువలో తీసుకుంటే ఒక 3 తీసుకున్నాను. 3 కూడా ఇరిగిపోయినాయి అనమాట. అందుకని నేను ఇప్పుడు ఒక మంచిదైతే పెట్టించుకున్నాను. చాలా లాంగ్ వెళ్తున్నాను కాబట్టి. సో ఇది వచ్చేసేసి కవర్ అనమాట, వాటర్ ప్రూఫ్ కవరు బ్యాగ్కి. నేను 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసేసి షార్ట్ బ్యాగు, ఒకటి వచ్చేసేమో లాంగ్ బ్యాగు. సో ఇందులో నేను మొబైల్ లేదా బిల్స్ ఏమన్నా క్యారీ చేసుకోవడానికి నేనైతే ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. నాకు ఆ బ్యాగ్ కాస్ట్ వచ్చేసేసి 400 రూపీస్ పడింది. ఈ లాంగ్ బ్యాగ్ వచ్చేసేసేమో 700 రూపీస్ అయితే పడింది. సో ఇది వచ్చేసి నా రైడింగ్ జాకెట్. ఈ రైడింగ్కి సంబంధించి నేను ఒక చిన్న హార్డ్ డిస్క్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం నేను వీడియోస్ అన్నీ మొబైల్లోనే షూట్ చేస్తాను కాబట్టి ఒక చిన్న హార్డ్ డిస్క్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ అనమాట. ఇన్ కేజ్ ఏమన్నా ఎక్కడన్నా సప్లై తక్కువగా ఉంటే యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇది వచ్చేసి నా యాక్షన్ 4 కెమెరా. సో ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తున్నాను నాతో పాటు. నేనైతే ఈ కేబుల్స్ అయితే ఒక 2 కేబుల్స్ అయితే తీసుకున్నాను. ఒకటేమో C టైపు, ఇంకోటేమో 3 కేబుల్స్ వస్తాయి అన్నమాట. D టైపు, C టైపు. అట్టనే ఐఫోన్కి పెట్టుకోవడానికి 3 టైప్స్ అయితే వస్తాయి. నేనైతే 2 కేబుల్స్ అయితే క్యారీ చేస్తున్నాను నాతో పాటు. అట్టనే ఈ రైడ్కి కొంచెం ప్రోటీన్ ఫుడ్ అవసరం కాబట్టి కొన్ని చిక్కీలు, అట్టనే డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాను. ఇది వచ్చేసి బంజీ కార్ట్. ఇది నాకు 100 రూపీస్ అయితే పడింది. సో ఇది ఆల్రెడీ నా దగ్గర ఇంకోటి ఉంది. సో అందుకని ఒకటి ఎక్స్ట్రా స్పేర్ తీసుకున్నాను. ఒక 6 జతల బట్టలు అయితే క్యారీ చేస్తున్నాను ఈ రైడ్కి. సో ఇది వచ్చేసేసి మెడికల్ బాక్స్. కంప్లీట్గా అన్ని రకాల మెడిసిన్స్ అయితే నేను ఇందులో క్యారీ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ పౌడర్ అండ్ గ్లూకోజ్ వాటర్తో సహా, పెయిన్ కిల్లర్తో సహా అన్ని మ్యాక్సిమం క్యారీ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి సోప్ బాక్సు, పేస్టు అలాంటివన్నీ పెట్టుకోవడానికి. సో నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కొంచెం సేఫ్గా వెళ్ళాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ మ్యాక్సిమం క్యారీ చేస్తున్నాను. ఇది వచ్చేసి సబ్జా అనమాట. ఎండాకాలం కాబట్టి ఓవర్ హీట్ ఉండిద్ది కాబట్టి ఉదయం ఒక గ్లాస్ తాగామంటే సెట్ అయిపోతాం మనం అది. సో నాకు పెద్ద బ్యాగ్ వచ్చేసి 700 రూపీస్ అయితే పడింది. సో నిన్న నేను బైక్ కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే తీసుకున్నాను. నాకు నిన్న ఒక 10,000 రూపీస్ అయితే అయిపోయింది. ఇదేమో స్క్రూస్ బాక్స్ అనమాట, మినీది పాకెట్ టైపు. నాకు పంచర్ కిట్ అయితే దొరకలేదు. నేను బయట ఎక్కడన్నా ట్రై చేస్తాను పంచర్ కిట్ తీసుకోవడానికి. సో ఇదనమాట. ఇంత లగేజ్ అయితే ప్రజెంట్ అయితే క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా ఉన్నా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నన్ను కొంచెం సపోర్ట్ చేసి నా రైడ్ సక్సెస్ఫుల్గా అవ్వాలని మీరందరూ కోరుకుంటారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. సీ యూ సూన్, టేక్ కేర్ అండ్ బాయ్.